Hi friends, welcome to our YouTube channel MJ Vlogs. MJ Vlogs అంటున్నా ని కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. సో నేను మన యూట్యూబ్ ఛానల్ పేరు MJ Spot నుంచి MJ Vlogs కి లాగా చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే MJ Spot అయితే కొంతమందికి అర్థం కావట్లేదు. స్పాట్ అంటే ఏంటో అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో MJ Vlogs లాగా చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి వ్లాగింగ్ అనేది వీక్లీ కానీ నాకు పాసిబుల్ అయితే డైలీ కానీ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు, డైలీ వ్లాగ్స్ చేయండి, మీరు చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దాదాపు ఒక లాస్ట్ 1.5 month నుంచి అసలు ఏమి వ్లాగింగ్ అనేది చేయలేదు, అలాగే ఏం అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. కొంచెం మా ఇంట్లో పరిస్థితి బాగలేకుండే ఫ్రెండ్స్. ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. ఈరోజు మండే ఫ్రెండ్స్. సో ఈరోజు టెంపుల్ కూడా వెళ్తున్నాను నేను. అలాగే మా కాలనీలో శివాలయం ఉంది. సో ఆ శివాలయం ఎక్స్ప్లోర్ చేద్దాం మనము ఈరోజు. ఇక ఇప్పటి నుంచి మ్యాక్సిమం 1 week ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కంప్లీట్గా ఒక వ్లాగ్ రిలీజ్ చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాను. నాకు చాలామంది సజెషన్స్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే మీరు వ్లాగ్ చేయండి, అన్ని అప్డేట్ ప్రొవైడ్ చేయండి, ఎందుకు అలాగా మిడిల్లో వదిలిపెట్టొద్దు ఛానల్ అనేది అని చాలామంది సజెషన్స్ అలాగే ఫోన్స్ చేసి కూడా చెప్పారు నాకు. వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకుంటున్నాను. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తాయి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మా చిన్న పాప స్కూల్కి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో రోజు మార్నింగ్ 7:30కి బస్ వస్తుంది. ఇంకా బస్ వచ్చే టైం అయింది. టిఫిన్ చేసేసుకుంది, అంతా ప్యాకింగ్ కూడా చేసేసుకుంది. బుక్స్ కూడా ఈరోజు మండేకి కావాల్సిన బుక్స్ కూడా అన్నీ రెడీ, నిన్న నైటే రెడీ చేసుకొని బ్యాగ్లో ప్యాక్ చేసుకుంది. సో ఇప్పుడు నేను బస్సు ఎక్కియడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు. సో చూపిస్తాను అది కూడా. సో వీళ్ళది స్కూల్ యాప్ ఉంటుంది, ఆ యాప్లో మనకి అప్డేట్ వస్తుంది. ఇలాగా స్కూల్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. బస్సు వీళ్ళ స్కూల్ బస్ ఎక్కడ ఉంది అనేది టోటల్గా మనకి GPS సిస్టమ్ ఉంది. ఆ GPS సిస్టంలో ఈ మ్యాప్లో కనిపిస్తుంది మనకి. సో రిటర్న్ వచ్చేది కూడా మనకి కనిపిస్తుంది. ఈ యాప్లో మనం చూసుకోవాలి. మన స్టాప్ దగ్గరికి వచ్చాక మనము అక్కడికి వెళ్ళిపోవాలి. మా పెద్ద పాపకైతే స్కూల్ లేదు ఫ్రెండ్స్. ఆమె ఇప్పుడు ఇంకా టిఫిన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బస్ అనేది మా స్టాప్ దగ్గరికి వస్తుంది, మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. మా పాప టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్తుంది, నేను ఆమె బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాను. ఇంకా బస్ కూడా వచ్చేసింది. అదే ఫ్రెండ్స్. బాయ్. సో మళ్ళీ రిటర్న్లో కూడా ఇక్కడనే డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్. సో యాప్లో మనకి చూసుకోవచ్చు. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఏం చేస్తుందో చూద్దాం. మా మమ్మీ ఇంకా పూజకి అన్ని రెడీ చేసుకుంటుంది. రోజు పొద్దున్నే రాశి ఫలాలు వింటారు ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు. ఆయిల్ అయిపోతే కొత్త ఆయిల్ బాక్స్ ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్, బాటిల్ అనేది. ఇక టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను ఫ్రెండ్స్. మన బైక్ మీద వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరనే ఉంటుంది టెంపుల్. చేరుకున్నాము, ఇదే టెంపుల్. సో ఇలా మండే కాబట్టి చాలా జనాలు ఉన్నారు. టెంపుల్లో ఉసిరి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేసి దీపాలు ముట్టించారు ఇక్కడ. టెంపుల్ చాలా పీస్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాలనీలో ఉంటుంది, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అందరు బాగుండాలని నేను అయితే మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా మా ఇంటికి వచ్చింది సీరియల్ చూడడానికి, కార్తీక దీపం. మా మమ్మీకి ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం. ఏం చేస్తున్నావు అక్షయ? కడుగుతున్నా డాడీ, వాష్ చేస్తున్నా పాట్స్. మార్వాడి షాప్ లో మమ్మీ తెచ్చింది. ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకోనీకి, మంచిగా వాటర్ వేసి పూలు వేసి పెట్టుకోనీకి, డెకరేషన్ పర్పస్ కి వచ్చిందా మమ్మీ? సో ఫ్రెండ్స్ ఇవి మార్వాడి షాప్ లో తీసుకొచ్చుకున్నాము. మా శిరీష తీసుకొని వచ్చింది. ఇవి చిన్న కుండల్ లాగా ఉన్నాయి. సో ఇందులో వాటర్ వేసి దాని మీదకి ఫ్లవర్ పెట్టి డెకరేషన్ పర్పస్ గా కడప కాడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మా అక్షయ వీటిని నీట్ గా కడుగుతుంది ఫ్రెండ్స్. కడిగాక అక్కడ మళ్ళీ కడప కాడ పెడుతుంది కదా, వాటర్ నింపినాక చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా డెకరేషన్ అయితే చేసేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 3:45 అవుతుంది. సో మా చిన్న పాప వచ్చే టైం అయింది. సో మేము స్కూల్ యాప్లో బస్ ఎక్కడి దాకా వచ్చిందో చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఇంటి దాకా వస్తే వెళ్ళి తీసుకొని వస్తాను. ఇంటి ముంగటికి దానిమ్మకాయలు ఆరెంజెస్ అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎంతకు తీసుకున్నానో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక యాప్లోనైతే బస్సు మా గల్లీ దాకా వచ్చేసినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఇంకా వెళ్తున్నాను. బస్సు వచ్చేసింది ఫ్రెండ్స్. సో బస్సు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ బస్సులో నుంచే దిగుతుంది ఫ్రెండ్స్ మా పాప. సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది నేను వచ్చానని చూసి. స్కూల్లో ఏం చేసినావు ఆర్వి లక్ష్మి? ఏం చెప్పారు ఇవాళ? కరాటే నేర్పించిండ్రా? డ్యాన్స్ ఏం పోయం నేర్పించిండ్రు? ట్రింకుల్ ట్రింకులా? మరి ఓం బూర్బు వసానా? కాపీ క్యాటా? అంటే క్యాట్ కాపీ కొడుతుందా? సరే ఫ్రెండ్స్, అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి శ్రమదానం యాక్టివిటీ చేశారు. చూడండి చెత్త అంతా ఊడ్చి ఇక్కడ అంతా కాలబెడుతున్నారు ఇక్కడ ఈవినింగ్ టైంలో. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 8 అవుతుంది. సో ఇంకా మేమైతే డిన్నర్ చేస్తున్నాము. మా మమ్మీ చపాతీస్ తింటుంది. నైట్ టైంలో చపాతీస్ చేసి ఇచ్చాము. సో చపాతీ పప్పు వేసుకొని తింటుంది. మా అక్షయనేమో హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. మొన్న లాస్ట్ 15 days నుంచి స్కూల్కి వెళ్ళలేదు మా అక్షయ. ఆమెకి ఆపరేషన్ అయింది ఫ్రెండ్స్. అది ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఆర్వి పాపకు గుడిగా నిద్ర వస్తుంది. సో తినేసి వాడుకుంటుంది. సో ఈరోజు మా కర్రీస్ వచ్చి, శిరీష చూపెట్టు ఒకసారి కర్రీస్ ఏం చేసావు ఇవాళ? పప్పు, కందిపప్పు వేసింది. నెక్స్ట్ ఇదేంటి? టమాటా మునిక్కాయ, ఇంకా చపాతీ లాస్ట్లో ఒకటి ఉంది ఇంకా. సో ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో కలుస్తాను. అందాక బాయ్ బాయ్.